హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఏదో మోస్తున్నారు అన్నట్లు చూస్తున్నారా? ఆర్కే బీచ్లో అయితే రామ్ చరణ్ గారి మూవీ షూటింగ్ అవుతుంది. నేను దాన్ని వీడియో తీసుకుందామని వెళ్ళాను. ఇంకా అప్పుడు షూటింగ్ స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇదిగోండి అంతా సెట్ చేస్తున్నారనమాట. సెట్టింగ్ కోసం చూసారా? అదే మీటింగ్కి సంబంధించే జెండాలు, ఈ చైర్స్, లైట్ సెట్టింగ్స్ మొత్తం. నేను ఫస్ట్ చూడగానే అనుకున్నాను ఇదేదో ఎలక్షన్ వస్తుంది కదా, దానికి సంబంధించింది ఏదో మీటింగ్ అయి ఉంటుందిలే అనుకున్నాను. అయితే 2 days పోయాక తెలిసిందనమాట, రామ్ చరణ్ గారి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ షూటింగ్ ఆర్కే బీచ్ రోడ్లో జరుగుతుందని చెప్పారు. అప్పుడు వెళ్ళామన్నమాట. ఇది మొత్తం షూట్ చేద్దామని. ఇదిగోండి చూడండి, ఇంకప్పటి స్టార్టింగ్ అనమాట, ఇంకేం లేదు. రేపటి నుంచి షూటింగ్ అనగానే మేము ఈరోజు వెళ్ళాం. ఎలా ఉంటుంది, సెట్టింగ్ ఎలా వేశారు ఏంటి అని. పాపం చాలా కష్టం. అక్కడ టెక్నీషియన్స్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. మనం సినిమా చూస్తాము 3 hours బాగాలేదు అని ఒక్క మాటలో చెప్పేస్తాం ఏదైనా సినిమా బాగోకపోతే. కానీ అది ఎంత కష్టం అనేది నాకు ఆ క్షణమే అనిపించింది. ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఇలా వాళ్ళు కట్ చేసి మీటింగ్ కోసం అన్నీ ఉంచుకున్నారనమాట. చెక్కతో తయారు చేసినవి, పేపర్స్తో తయారు చేసినవి మొత్తం. ఇదిగోండి అక్కడ టెంట్ వేసి ఉంది చూసారా, వాళ్ళు లంచ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఆ చిన్న చిన్న ఇల్లు లాంటివి అవన్నీ భలే చేశారు. అసలు చాలా బాగున్నాయి. నేను దగ్గర నుండి చూశాను, కానీ వీడియో తీయకూడదు అన్నారని మధ్య మధ్యలోనే వీడియో తీశాను. ఇదిగోండి చూసారా, అక్కడ గడ్డితో అలా చిన్న ఇల్లులు ఊర్లో ఉంటాయి చూడు, అలా భలే చేశారు అవన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చూసారా, ఇలా ఇక్కడ వస్తే ఈ చైర్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారనమాట. రేపే కదా షూటింగ్ అని వీళ్ళంతా. ఇదిగోండి చూసారా, ఈ సెట్టింగ్ అయితే ఇలా వేశారనమాట. మొత్తం ఒక పొలిటికల్ మీటింగ్ జరిగితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగోండి ఈ లైటింగ్స్ వీటి కోసం ఇవన్నీ తెచ్చారనమాట. చూసారా, ఇక్కడ ఆ రోజు నుంచి బీచ్ రోడ్లో ఒక 1 week వరకు ఫుల్గా ఖాళీ కూడా లేదనమాట. చాలా రష్గా ఉంది. ఇదిగోండి ఆ రోజు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మేము వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంది. ఇదిగోండి చూసారా, ఇక్కడ మొక్కలు, ఇదిగోండి ఈ చెక్కతో తయారు చేసినవి బొమ్మలు అవన్నీ. ఇక్కడ చూసారా ఆవులు, అవన్నీ గడ్డితో భలే తయారు చేస్తున్నారు. గడ్డితో తయారు చేసి వాటికి వైట్ కలర్ పెయింట్ వేశారు. ఇదిగోండి చూడండి, చిన్న ఆవులు, దాని పిల్లలు అన్నీ. నెక్స్ట్ మేము అక్కడి నుంచి వీడియో తీస్తే వీళ్ళెవరో హర్ష సాయి గారి కోసం కొంచెం మాకు సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి అని వీళ్ళు చెప్పారు. వీళ్ళకి మాటలు రావు, వినిపించవంట. వీళ్ళ నుంచి పాపం హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ఒకరు, నెక్స్ట్ ఇంకొకరు కడప నుంచి అలా వచ్చి ఇక్కడ అదే బీచ్ దగ్గర షూటింగ్ జరుగుతుంది కదా, ఎవరైనా చూస్తారు, వీడియో చేసి పెడతారు, హర్ష సాయి వరకు వెళ్తుందనే ఆశతో వీళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేశారంట. మాకు తీస్తారా వీడియో అని చెప్పారు. నేనైతే తీసి పెట్టాను. అందరూ పాపం వాళ్ళకి హెల్ప్ చేయాలని అంటే ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. ఇంకా ఇదిగోండి చూసారా, ఇక్కడ అస్సలు ఖాళీ లేదనమాట. మేము ఆ నెక్స్ట్ డే వెళ్ళాము షూటింగ్ చూద్దామని. ఇదిగోండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. కార్లు, బైక్లు అన్నీ, అస్సలు ఖాళీ లేదు. ఇదిగోండి నీకు చూపించాను కదా, ఆ రియల్ సెట్టింగ్ అంతా ఇలా ఉందన్నమాట. భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, ఇదిగోండి మొత్తం ఖాళీ అయితే లేదు. ఆ ముందు ఉన్నారు జనాలు, ఈ వెనకైతే ఇదిగోండి చూసారా, చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మనల్ని అలౌ చేయరు కదా, ఆ మూవీకి సంబంధించిన వాళ్ళే అలా అక్కడ ఉంటారు. నెక్స్ట్ ఇదిగోండి రామ్ చరణ్ గారిని చూసారా, ఆ పక్కనే వైట్ పేపర్స్ పట్టుకొని డైరెక్టర్ గారు శంకర్ గారు ఉన్నారు. ఇదిగోండి సీన్ తీస్తున్నారనమాట.
అక్కడ నేను దీన్ని జస్ట్ ఫోటో తీసుకున్నాను. మనం ఎక్కువ ఫోన్ యూస్ చేయకూడదు. అక్కడ వాళ్ళు ఫోన్ అవి లాగేసుకుంటున్నారు. మనం తీసిన వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని దాన్ని డిలీట్ చేసేస్తున్నారు. అందుకే నేను జస్ట్ దాన్ని ఎక్కువ వీడియో తీయలేదు, జస్ట్ చిన్నదే తీశాను. ఇంక ఈ పక్కన చూసారా ఈ బెలూన్స్తో ఎలా పైకి ఇలా పెట్టారో వేలాడదీస్తూ. మొత్తం చాలా బాగుంది. ఇది ఏంటంటే ఈ మీటింగు ఇప్పుడు ఒక పాల డైరీ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ షూటింగ్ చేశారనమాట. విశ్వాస్ డైరీ అని, దాని గురించి మొత్తం ఏంటి అనేది షూటింగ్ అంతా తీశారు. ఇదిగోండి చూడండి, ఈ దగ్గర ఒక అది అయిపోయాక వేరే షూట్ కోసం రెడీ చేస్తున్నారు. ఇదిగోండి చూసారా, అక్కడ అసలు ఖాళీ లేదు పాపం. ఒక్క షూటింగ్ షార్ట్స్ ఎన్నిసార్లు తీస్తారో, ఎంత కష్టం అనేది నాకు ఆ క్షణమే తెలిసింది. మన సినిమా చూసి ఇంతేనా అన్నట్లుంటుంది, కానీ వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనకి తెలియదు కదా. ఇక్కడ చూసారా క్యారీ వ్యాన్లు అన్నీ ఉన్నాయి. రామ్ చరణ్ వెళ్ళిపోతుందని వీళ్ళందరూ పరిగెడుతూ వెనకాలే వెళ్తున్నారు. ఒక ఫోటో అయినా మా అన్నయ్యతో తీసుకుందామని.